కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని మూసివేశారు. మండల మరలవిలక్కు పూజలు జనవరి 20 సోమవారం నాడు ఘనంగా ముగిశాయి. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికెత్తనాల్ రాజరాజవర్మ స్వామివారిని దర్శించుకున్న అనంతరం సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. చివరి రోజు ఉదయం 5 గంటలకు ఆలయం తెరిచి తూర్పు మండలంలో గణపతి హోమం చేశామని అరుణ్ కుమార్ నంబూద్రి వెల్లడించారు. అయ్యప్ప విగ్రహానికి విభూదాభిషేకం నిర్వహించి దాని రుద్రాక్ష మాలలతో అలంకరించారు. అనంతరం హరివరాసనం పారాయణం చేసి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేసినట్లు వెల్లడించారు. నవంబర్ 15వ తేదీన ఆలయాన్ని తెరవగా మండల పూజలు అయిపోయిన తర్వాత మళ్లీ ఆలయాన్ని మూసివేశారు. తిరిగి డిసెంబర్ 31 సాయంత్రం 4 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవగా మకర విలక్కు సీజన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2024 నుంచి 2025లో మొత్తం 53 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. గత సీజన్లో 46 లక్షల మంది భక్తులు రాగా ఈ సీజన్లో 53 లక్షల మంది భక్తులు వచ్చారు. యాత్రికుల తాకిడి కారణంగా ఆలయానికి విరాళాలు కూడా బాగా పెరిగాయి. మునపటి సీజన్ ఆదాయం 357 కోట్ల రూపాయలు కాగా ఈ సీజన్లో సుమారు 90 కోట్ల రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రసాదానికి అధిక డిమాండ్ ఉండడంతో భారీగా కొనుగోలు జరిపారు. అలాగే హుండీ నుంచి కానుకలు కూడా భారీగా పెరిగాయని బోర్డు అధికారులు తెలిపారు. గత సీజన్లో 147 కోట్ల రూపాయలు ఉండగా ఈ సీజన్లో 192 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ సీజన్లో హుండీకి 127 కోట్ల కానుకలు వచ్చాయి. పెరిగిన ఆదాయం కారణంగా బోర్డు పరిధిలోని 1252 దేవాలయాల ఆర్థిక భద్రతకు దోహదపడుతుందని, దాదాపు 5,000 మంది పెన్షన్దారులతో సహా 13,000 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. హుండీ బాక్సుల నుంచి సేకరించిన నగదును క్రమబద్ధీకరించే పనిలో టీడీపీ ఉంది. నిలక్కల్, పంప, ఎరుమేలి నుండి వచ్చే హుండీల ఆదాయాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.